పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకేది ఇష్టమో దాన్ని అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈ మాసానికి దేవుడు మనకిచ్చిన చక్కని మాట. మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి కోరికలు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓ చిన్న పాపని, నాన్న నీకు ఎవరంటే ఇష్టం అని అడిగితే ఆ చిన్న పాప అంటది, నాకు మా నాన్న అంటే ఇష్టం. మీ నాన్నకి ఎవరంటే ఇష్టం అమ్మా అంటే, మా నాన్నకి మా అమ్మ అంటే ఇష్టం. మీ అమ్మకి ఏమంటే ఇష్టం అమ్మ అంటే, మా అమ్మకి షాపింగ్ అంటే ఇష్టం అని. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో దాన్ని అడగండి, అది ఖచ్చితంగా మీకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన ఇష్టాలు ఎలా ఉండాలంటే, రకరకాలుగా కోరుకుంటుంటారు, రకరకాలమైన కోరికలు ఉంటాయి, రకరకాలమైన ఇష్టాలు చాలామందికి ఉంటుంది. నా ఇష్టం అంటుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇష్టపడి ఇల్లు కట్టుకుంటారు. నేను ఇష్టపడి కట్టుకున్నానండి, ఇష్టపడ్డాను, కష్టపడ్డానండి, కష్టపడి కట్టుకున్నానండి ఇల్లు అనేవాళ్ళు కొందరు ఉంటారు. నేను ఆ మధ్య ఎక్కడో సమాధి కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన సమాధి కనిపించింది. సమాధి కనిపిస్తే ఎవరిది సమాధి అంటే, ఎవరో చెప్పారు ఇష్టపడి సమాధి కట్టుకున్నట్టు. ఆయన పోకమునిపే, ఆయన చనిపోకమునిపే ఇష్టపడి నా సమాధి ఇలా ఉండాలి, నా సమాధి గోరంట్లలోనే ఉండాలి, నా సమాధిని పాలరాతితో కట్టాలి, ఇలా చాలామంది రకరకాలమైన ఇష్టాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, మనం ఇష్టపడక మునుపు, మనం ఆశించక మునుపు, మనం కోరుకొనక మునుపు ముందు మనం ఆయన యందు ఉండాలి. ఎవరు యందు ఉండాలండి? మీరు ఎక్కడున్నారు అంటే, నేను యేసులో ఉన్నాను, ఆయన యందు నేను ఉన్నాను. మనలో ఏముండాలంటే ఆయన వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎవరి హృదయాలలో అయితే ఉంటుందో అప్పుడు వాళ్ళ ఇష్టాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారి ఇష్టాలు కూడా వాక్యానుసారంగా ఉంటుంది. దేవుని వాక్యం ఒకవేళ మన జీవితంలో లేదనుకోండి, మన ఇష్టాలు, మన ఆశలు, మన కోరికలు, దేవుని వాక్యం మనలో లేనప్పుడు అది వేరుగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపబడినప్పుడు మన ఇష్టాలు కూడా అది వాక్యానుసారంగా ఉంటుంది. ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా ఆయన ఖచ్చితంగా మనకు దయచేస్తారు. చెప్పండి కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని సందర్భం ఉంటుంది. అది సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదామా. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వారు అలాగున రెండు పాడి ఆవులను తోలుకొని తీసుకొచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును, దేవుని యొక్క మందసమును, బంగారు గడ్డలను, పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున పడి చక్కగా పోవచ్చు అరుచుచు బేత్షెమెషు మార్గమున నడిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక బండి మీద దేవుని మందసపు పెట్టెను ఉంచారు. 2 ఆవులను తీసుకొచ్చి, ప్రియులరా, ఆ ఆవులకు ఒక బండి కట్టి ఆ బండి మీద ఒక పెట్టెను పెట్టి, ప్రియులరా, దేవుని మందసముని పెట్టెను అక్కడ ఉంచి వాటిని నడిపిస్తే ఆ బండిని ఎవరూ తోలలేదండి. అవి చక్కగా రాజమార్గాన నడవడం ప్రారంభించబడింది. మందసం అనగా దేవుని వాక్యం. మూగజీవాలండి, మంచి చెడు కూడా వ్యత్యాసం వాటికి ఏం తెలిస్తే చెప్పండి. ఆ బండికి కట్టబడిన ఆ 2 ఆవులు ఆ మందసపు పెట్టె దాని మీద ఉండడం వల్ల అది రాజమార్గాన నడిచింది. చాలా చక్కగా వెళుతూ అవి కేకలు వేస్తూ అరుస్తూ, ఇదిగో మందసాన్ని మోసుకుంటూ వస్తున్నాం అని సందేశాన్ని ప్రజలకు అందిస్తూ
ఎక్కడికైతే వెళ్ళాలో, ఎవరి దగ్గరికి ఎక్కడికైతే ఆ మందస్సాన్ని మోసుకొని వెళ్ళాలో అలా చక్కని త్రోవలు ఆ మందస్సం సాగిపోయినట్లు, ఆ ఆవులు సాగిపోయినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కనుక గుండెలో దేవుని వాక్యం మనం నింపుకున్నప్పుడు మన ఆశలు, మన కోరికలు, మన తలంపులు, మన ఉద్దేశాలు అన్నీ కూడా అవి రాజమార్గంలోనే సాగిపోతూ ఉంటుంది. చెప్పలు కూడా అందరూ గట్టిగా నీవు రాజమార్గంలో నడుస్తావు. ఆ వాక్యం నేను రాజమార్గంలో నడిపిస్తుంది. నువ్వు వెళ్ళవలసిన గమ్యం వైపే సాగిపోతావు. కనుక ప్రియమైన వారరా, ఈ ప్రశస్త రాత్రి యేసు ప్రభువున్నారు, నా యందు మీరు ఉండాలి. మీరు ఎక్కడో బజార్లో తిరుగుతాను, నేను బస్ స్టాండ్లో తిరుగుతాను, బజ్జీలు తింటాను, చిల్లర మార్చి సందాలు పంపిస్తాను, నా కోసం కూడా ప్రార్థన చేసుకోండి, నా కోసం కూడా మొరపెట్టుకోండి అని ఎవరో దగ్గర సందేశాన్ని అందించరో, చీటీ రాసి పంపించరో, నా కోసం ప్రార్థన చేశారా అని అడుగుడు. అలా కాకుండా నీవు ఎక్కడో తిరుగుతూ ఉండడు కదా, నీవు క్రీస్తులో ఉండాలి. నీవు మారు మనసు పొందాలి, నీవు రక్షణ పొందాలి, నువ్వు క్రీస్తులో ఉండాలి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తులో ఉండాలి. రెండోదిగా ఆయన వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వాలి. నిన్నటి రాత్రి కూడా నేను చెప్పానండి, పొయ్యి ఆరిపోతుంది అనుకోండి, వెంటనే మరలా పుల్లలు పెట్టి ఆ పొయ్యిని మండిస్తారు. దీపం ఆరిపోతుంటే నూనె పోసి ఆ దీపం మరింత దేదీప్యమానంగా వెలిగేటట్లు చూస్తారు. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం సన్నగిలుతుందని నీకు అనిపిస్తుందో వెంటనే వాక్యముతో నింపుకోవాలి. వాక్యం అనే నూనెను నింపాలి, లేకపోతే ఆరిపోయే అవకాశాలు ఉంటుంది. వాక్యాన్ని వినాలి వినాలి వినాలి, శ్రద్ధగా వినాలి, ఆలకించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. గుండె నిండా వాక్యం నిండి ఉండాలి. అప్పుడు నోరు తెరిస్తే వాక్య ప్రస్తావనే ఉంటుంది, నీ సంభాషణలో వాక్యమే ఉంటుంది, నీ ప్రార్థనలో వాక్యమే ఉంటుంది, నీవు తోటి సహోదరుడితో మాట్లాడినప్పుడు వాక్యమే ఉంటుంది. వాక్యమే మాట్లాడతావు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీవు అపవిత్రమైన వాటన్నిటిని కూడా గుండెలో చేర్చుకున్నావు అనుకోండి, అపవిత్రమైన వాటిని గుండెలో చేర్చుకున్నావు అనుకోండి, అపవిత్రమైన మాటలు వస్తాయి, ఒట్టి మాటలు వస్తాయి, ముసలమ్మ ముచ్చట్లు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి, దూషణ మాటలు వస్తాయి. కనుక వాక్యం నిండి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయక మునుపు గుండె నిండా వాక్యాన్ని నింపుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉంటుంది. ఆమెన్ చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన ప్రార్థన ఎలా ఉండాలండి? వాక్యానుసారంగా. వాక్యం ఏం చెప్తుంది? నాకు తెలిసిన ఒక తల్లి ఉందండి, ఆమె డాక్టర్ గారు. వాళ్ళ ఆయన యాక్సిడెంట్లో చనిపోతే ఎట్లా చనిపోయాడు యాక్సిడెంట్లు అంటే, ఎవరో ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం ఉన్న ఆ వ్యక్తిని బండి మీద ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఓ రోడ్డు ప్రమాదంలో ఆయనేమో లారీ కింద పడి చనిపోయాడు. ఆయనేమో లారీ కిందకి వెళ్ళిపోయాడు, ఈమెమో ఆ గడ్డి వామ్ మీద పడింది, ఆ వెనక్కున్న ఆమె. ఏంటండి, ఆయనేమో పోయాడు, ఈమెమో చిన్న గీత కూడా పడకుండా ఈమె బతికింది. ఎవరు? అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి. నేను ఆ తల్లిని ఓదార్చాలని వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టి ఆమెను ఓదార్చడానికి కోసం వెళితే ఆ తల్లి, ఆయన పోయాడనే బాధ నాకు ఏమాత్రం లేదు, ఇట్లాంటి పురుగులు ఉండడం కన్నా చావుడమే మేలు, నాకు చాలా ఉత్సాహంగా ఉందంటే పోనీలే అనుకున్నాను నేను. మరి ఎందుకమ్మా ఏడుస్తున్నారు, దిగులుగా ఉన్నారంటే, ఆయన పోయాడు, ఆమె ఎందుకు పోలేదు? అర్థమైందండి? ఆయన పోయాడు, నాకేం బాధ లేదు. పురుగు, చీడ పురుగు, అట్లాంటి పురుగులు ఉండడం వల్ల నష్టమే. పోతే పోయాడు, ఏం పర్వాలేదు, నాకు ఇండిపెండెంట్ ఉమెన్, నేను ధైర్యంగా బతుకుతాను, నాకేం పిల్లలు పెద్ద భారమేం కాదు, పిల్లల్ని చదివించుకుంటారు, ఓకేనా. కానీ ఆ వెనక కూర్చొని ఆమె ఎవరు? ఆమె ఎందుకు చావలేదు? ఆమె ఎందుకు ఆయన బండి ఎక్కింది? ఆమె ఎట్ట తప్పించుకొనింది? అది నాకు తెలియాలి. ఆమె సంగతి ఏంటో తేలాలి. అది చావాలి, అప్పుడు నా నోటి మీద చిరునవ్వు రావాలి. దానికి నేనేం చేయాలి అన్నాను. నేను ఉపవాస ప్రార్థన చేయాలి. దేనికోసం? అది చచ్చేటట్లు. అర్థమైందండి? ఇది వాక్యానుసారమైన ప్రార్థన కాదు. పంటికి పన్ను, కంటికి కన్ను, పగ తీర్చుకోవడం మన పని కాదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన పాపం పండింది, ఆయన ఆయుష్ తీరింది, ఆయన అలా పోయాడు. ఆమెకి సమయం ఉంది, మేబీ మారుతుందేమని ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, లేకపోతే మారకపోతే ఆమెకి నిర్ణయించింది ఆమెకు ఉంటుంది. ఆమె కోసం నీవెందుకు నీ మనశ్శాంతిని పాడు చేసుకుంటున్నావు? ఆమెను బట్టి నీవెందుకు నెమ్మదిని పోగొట్టుకుంటావు? మంచి ఉద్యోగంలో ఉన్నావు, మంచి పిల్లలు ఉన్నారు. దేవా, నా బిడ్డల భవిష్యత్తు, నా కుటుంబం ఆశీర్వాదకరం ఉండాలి. ఆయన ఎట్టుపోయాడు, సరే, ఆయన విషయంలో నీ మనసు మంచిగా లేదు, ఓకే, ఆయన వెళ్ళిపోయాడు, వదిలేయి.
నా భవిష్యత్తు బాగుండాలి, సమాజంలో నేను గౌరవంగా బ్రతకాలి, నా బిడ్డల్ని గౌరవంగా పెంచాలి. ఆ చెడ్డ సాక్ష్యం యొక్క ప్రభావం నా బిడ్డల మీద పడకూడదు. నేను నా బిడ్డలను గౌరవంగా పెంచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నేను జీవించాలి, వాక్యానుసారంగా నేను ప్రార్థించాలి అని ఉండాలి. కానండి మొండి ఘటం. ఆమె చచ్చేంతవరకు నేను అన్నపానాలు కూడా పుచ్చుకొని అంటుంది. ఆమె శుభ్రంగా తింటుంది పాపం. ఏది ఆ బండి ఎక్కిన ఆమె, ఈ బండి కాకపోతే ఇంకొక బండి ఆమెకి పాపం. ఆమెకి ఈ బండి కాకపోతే బోళ్ళని బండ్లోనే ఏదో ఒక బండి ఎక్కి వెళ్తుంది ఆమె. ఏంటంటే ఆమె కోసం ఈమె అన్నపానాలు మానడు. ప్రియులారా, మన ప్రార్థన, మనం దేవుని అడగడం, మనం ఇష్టపడడం అనేది దైవ చిత్తానుసారంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ కూడిక ముగించే లోపల మీ ఇష్టాలేమో ప్రభువుకు చెప్పండి. అది ఆత్మ సంబంధంగా, దైవ చిత్తానుసారంగా. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి ఇల్లు కట్టుకొని క్షేమంగా బ్రతకాలి, దైవ చిత్తానుసారమే. వాక్యం అది. ఇల్లు కట్టించుకొని దాంట్లో నివాసం చేయండి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నేను నా పిల్లలు క్షేమంగా ఉండాలి, అది వాక్యానుసారమే. వాక్యానుసారమే. నేను మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నేను తలగా ఉండాలి, దేశముకు ఉన్నత స్థలాల మీద ఉండాలి, ఇది వాక్యానుసారమే. ఎందుకంటే మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని వాక్యంలో రాయబడింది. నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకే బలహీనతలు ఉండకూడదు, కోరుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనైనా ప్రభు చెప్పాడు. మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుల బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు లేకుండా మనం సంపన్న స్థితిలో ఉండడం దేవుని చిత్తమే. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. ఐశ్వర్యం పాపమేం కాదు, ఐశ్వర్యం కోసం ప్రార్థన చేయడం తప్పేం కాదు, అది వాక్యానుసారమే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. సంతానం అభివృద్ధిని దేవుడు దయచేస్తున్నాడు. పిల్లల కోసం, సంతానం కోసం ప్రార్థన చేసుకోవడం తప్పేం కాదు. వివాహాల విషయం కోసం ప్రార్థన చేసుకున్నది దైవ చిత్తానుసారమే. కనుక దేవుని చిత్తానుసారంగా ముందు హృదయంలో వాక్యాన్ని నింపుకోండి. ఆ తర్వాత మీరు ఇష్టపడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ తర్వాత మీరు మీ ఇష్టమేంటో ప్రభుకి తెలియచేయండి. మీరు దేవుని సన్నిధిలో హల్లెలూయా, మీకేది ఇష్టమో అది దేవుని అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని సాక్షాత్తు క్రీస్తు ప్రభులు వారు చెప్పారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మంచిది. నేను ఒక 2-3 విషయాలు బైబిల్ నుండి చెప్తాను. మనం వాక్యాన్ని ధ్యానిస్తూనే ప్రార్థన చేసుకుందాం. బైబిల్ ఉన్న భక్తులు దేని ఇష్టపడి దేవుడి దగ్గర దేన్ని కోరుకున్నారు, వాళ్ళు దేవుడు వాటిని వారికి ఇచ్చారా, వారు పొందుకున్నారా దేవుడి దగ్గర నుండి, అది వారికి అనుగ్రహించబడిందా అని ఒక 3 విషయాలు క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి మాట నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 33. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నీ సన్నిధి నాతో పాటు మాతో పాటు రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళొద్దు. నా ఎడలను నీ ప్రజల ఎడలను, నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వల్ల తెలియబడును? ఇప్పుడు దేవుని కనికరం మన మీద ఉందని మనకి ఎలా తెలుస్తుంది? హలో, మోషే అడుగుతున్నాడు, నీవు రాకపోతే, నీ సన్నిధి మాతో ఉండకపోతే మమ్మల్ని తీసుకెళ్ళదు, ఇక్కడ చేస్తాం అవసరమైతే. ఎడారి ఎండ మండిపోతుంది, గుండెలు అదిరిపోతున్నాయి, భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులు, విషసర్పాలు తిరుగుతున్నాయి. ఆ ఎడారులో, ఆ ఇసుకలో ఎన్నడి రకరకాలమైన విషసర్పాలు ఉన్నాయి. ఆ ఎడారిలో చచ్చూరుకుంటారు. వెళ్ళిపోండి, వెళ్ళండి అని దేవుడు అంటుంటే, నీవు మాతో పాటు రాకపోతే మేము ఇక్కడ నుండి బయలుదేరు. నువ్వు మాతో పాటు ఉండాలి, నువ్వు మాతో పాటు రావాలి. నీకు నా ఎడల ఈ ప్రజల ఎడల కనికరం కలుగుతుందని దేని వల్ల తెలుస్తుంది? చదవండి మా. నీవు మాతో వచ్చుట వలననే, నీవు మాతో వస్తేనే కదా నీవు నన్ను కనికరిస్తున్నట్లు తెలియడానికి. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో ప్రత్యేకంగా ఉంటాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నువ్వు మాతో రావాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసు నాతో రావాలని చెప్పండి. యేసు నాతో రావాలి, ప్రభు నాతో రావాలి. ఈరోజు ఆయనకు నేను చెప్పబోతున్నాను రమ్మని. మీరు కూడా చెప్పండి, ప్రభు మాతో రావాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
నువ్వు రాకపోతే గోరంట్లోనే ఉంటాం. ఎటు కూటమి అయిన తర్వాత భోజనాలు పెడతారు, తిని ఈడే ఉంటాం. వస్తే రాత్రికి ఏంటండి, ఈరోజు దేవుడు వస్తే ప్రభుని ఎంట పెట్టుకుని వెళ్తాం. రాకపోతే ఈడే ఉంటాం రాత్రి అంతా. ఉదయాన్నే తెల్లవారుజాము లేచి ఆయన అడుగుతాం. ఆయన వస్తే మంచిది, రాకపోతే ఈడే ఉంటాం. అబ్రహ్మ గారిని అడిగి, అయ్యా ఉదయాన్నే కొంచెం ఏదైనా బ్రేక్ఫాస్ట్ పెట్టాయని అడిగి తినైనా ఇక్కడ ఉంటాం. ఆయన మాతో పాటు రావాలి. చెప్పండి కూడా అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రభు నాతో రావాలి, ప్రభు మాతో రావాలి. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నదని, ఈ ప్రజల మీద ఉన్నదని దేని వల్ల తెలుస్తుంది అంటే నీవు మాతో పాటు రావడం వల్లే కదా. నువ్వు మాతో ఉంటే, నువ్వు మాతో పాటు ఉంటే అప్పుడు భూలోకంలో ఉన్న ప్రజలందరూ గుర్తిస్తారు, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వీళ్ళు సంథింగ్ స్పెషల్, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు దైవభక్తి కలిగిన వాళ్ళు, వీరి దేవుడు వీరికి తోడుగా ఉన్నాడు, వీరి దేవుడు వీరిని కనికరిస్తూ ఉన్నాడు, వీళ్ళు అందరి వంటి వారు కారు, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, ప్రత్యేకంగా నివసిస్తున్నారు. వాళ్ళ విధులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళు ఒక ప్రత్యేకమైన వారు, వాళ్ళు ఒక ప్రత్యేకంగా జీవిస్తున్న వారు. ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకుతో దేవుడు ఉండడం శత్రువులు చూసి అన్నారు, యెహోవా నీతో ఉండుట మేము చూసాము. ఆయన నీతో పాటు లేకపోతే ఈ సమస్యలు తట్టుకొని నీవు ఉండేవాడువా? ఎప్పుడో ఏ లోయలను పడి చచ్చుండేవాడివి. ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఈ సమస్యల మధ్యలో ఎంత సహనంగా ఉంటున్నావంటే, ఓర్చుకుంటున్నావంటే, ప్రతి సమస్య నుండి తప్పుకొని పక్కకి వెళ్ళిపోతున్నావంటే, నీవెక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిన ఎడారులైన నీటి ఊటలు పుడుతున్నాయంటే, బావులు త్రవ్వుతుంటే జలలు కలిగిన నీటి ఊటలు పుడుతున్నాయంటే దానికి కారణం దేవుడు నీతో ఉన్నాడు. అది కరువు కాలమైన నీ దగ్గర సమృద్ధి ఉంది. దేశంలో అందరూ ఆకలితో చచ్చిపోతుంటే నీ దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది. నీవెక్కడుంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటున్నావు అంటే దానికి కారణం ఇది నీ బలం, నీ ప్రభావం కాదు. నీతో దేవుడు ఉన్నాడు. నీతో దేవుడు ఉండడం మేము చూసాం. చెప్పండి కూడా మందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు బయలుదేరి వెళుతున్నప్పుడు నీతో ప్రభు ఉండడం ప్రతి కన్నులు చూడాలి, ప్రతి నోరు ఒప్పుకోవాలి, వీరితో పాటు దేవుడు ఉన్నాడు, యెహోవా వీరి కోసం గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని అందరూ ఒప్పుకునేటట్లు ప్రభు నీతో ఉండును గాక. అది మన ఇష్టం, అది అయి ఉండాలి. నీకేం కావాలమ్మా అని అడిగితే కదిలే కారు కావాలి, మెరిసే కనకం కావాలి, మా ఇంటి ముందు మొరగే సొనకం కావాలి, ఈ కాదు మనం అడగాల్సిందే. దేవా నువ్వు నాతో ఉంటే చాలు. నీవు లేకపోతే మాకు ఘనత ఎక్కడ ఉంటుంది? నీవు ఉంటేనే మేము స్పెషల్. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ వల్లే మాకు ఈ గొప్పతనం, నీ వల్లే మాకు ఈ గొప్పతనం. నీవు లేకపోతే అసలు మాకు ఏమీ లేదు ప్రభు, నువ్వు మాతో పాటు రావాలి. ఇలా మన ప్రభుని అడగగలిగితే ఖచ్చితంగా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ప్రభు నా ఇష్టం ఏం తెలుసా? నువ్వు మాతో పాటు రావాలి. హల్లెలూయా. ఒక సందర్భాన్ని మనం చదువుదాం బైబిల్లో. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదామా? 43:2. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నేను నీకు తోడుగా ఉంటాను. నదులలో బడి వెళ్ళునప్పుడు నీవు నదుల్లో బడి వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు జలములలో బడి దాటి వెళుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీవు నదుల్లో బడి వెళుతున్నప్పుడు అవి నీ మీద పొంగి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు నీవు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ 4 మాటలు చూస్తాం. మొదటి మాట, నీవు జలములలో బడి దాటునప్పుడు, నీవు నదులో బడి వెళ్ళినప్పుడు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు, నీవు జ్వాలల మధ్యలో ఉన్నప్పుడు, ఎన్ని సిచ్యువేషన్లో నేను మీతో పాటు ఉంటాను, ఎన్ని సందర్భాల్లో నేను ఉంటాను గనక నీవు జలములలో బడి వెళ్ళినా నదుల్లో బడి వెళ్ళినా అవి నిన్నేమీ చేయజాలవు. నీవు అగ్ని మధ్యలో నడుస్తున్నవేమో అవి నిన్ను కాల్చజాలవు. జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నీకు హాని జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 4 మాటలు. మొదటి మాట ఏంటంటే నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో
వాళ్ళు పలు పర్యాయాలు, పలు సందర్భాలు శత్రువుల చేతిలోకి వెళ్ళి శత్రువులకు బానిసలుగా మారిపోయి శత్రువులు వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు. వాళ్ళ చెరలోనికి వెళుతూ ఉంటారు, మరలా దేవుడు వెలుపడికి తీసుకొస్తుంటాడు. చెరలోనికి వెళుతుంటారు, మరలా దేవుడు వారిని వెలుపడికి తీసుకొస్తూ ఉంటాడు. శ్రమంలోకి వెళుతుంటారు, ఇబ్బంది కొలిమిలోకి వెళుతుంటారు, మరలా దేవుడు వారిని వెలుపడికి తీసుకొస్తూ ఉంటాడు. ఇట్లా పలు పర్యాయాలు ఇశ్రాయేలు యొక్క సమూహము పలు పర్యాయాలు పలు శత్రువుల చేతిలోనికి బానిసలుగా పోయినట్లు బైబిల్లో మనకు కనబడుతూ వస్తాయి. నేను 4 ముఖ్యమైన విషయాలు మీతో చెప్తాను. ఇక్కడ జలములు, నదులు, అగ్ని జ్వాలలు అని ఉన్నాయి కదండి. ఈ జలములు ఎవరు? ఈ జలములలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళారు? ఈ అగ్ని అంటే ఎవరు? ఈ అగ్నిల మధ్యలో వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటి? ఇవి మనం ఆత్మీయంగా మనం ధ్యానిస్తే ప్రేమైన వారరా, మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు జలములలో బడి దాటునప్పుడు, అంటే ఈ జలములు ఐగుప్తు దేశానికి సూచనగా ఉంది. ఏ దేశానికండి చెప్పాలి? ఏ దేశానికి చెప్పాలి నాన్న? ఏ దేశానికి రా? ఐగుప్తు దేశానికి 430 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా వెళ్ళారు. ఒక చిన్న గుంపుగా వెళ్ళారు, అక్కడ విస్తరించారు. 430 సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా ఉన్నారండి. ఈ ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది. వాళ్ళు ఆ నది మీద ఆధారపడేవాళ్ళు, ఆ నదిని దేవతగా వాళ్ళు కొలిచేవాళ్ళు. ఆ నదిని బట్టి వాళ్ళు గర్వించారు, ఆ నదిని బట్టి వాళ్ళు హర్షించారు, ఆ నదిని బట్టి వాళ్ళు సంతోషించారు. ఆ నదిలో ఉన్న ఆ సంపద వారికి క్షేమాన్ని కలుగు చేసింది. ఆ నదిని వాళ్ళు కొలిచేవాళ్ళు, ఆ నదిని ఆరాధించేవాళ్ళు. ఐగుప్తు దేశాన్ని ఒక నదికి మనం పోల్చి ధ్యానిస్తే వీళ్ళు ఆ నదిలో బడి దాటినప్పుడు అక్కడ ఎన్నెన్నో ఆపదలు, ఎన్నెన్నో పోరాటాలు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు కలిగిన ఆపదలు, పోరాటాలు ఏంటి అని చూస్తే వెట్టి చాకిరీ చేయించారండి. వాళ్ళు వెట్టి చాకిరీ చేశారు. ఎంతో పని చేసినా కూడా జీతాలు లేవు. ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్య అదేనండి. పని చేస్తున్న జీతాలు 3 నెలల నుండి జీతాలు రాలేదు, 7 నెలల నుండి జీతాలు రాలేదు. కష్టపడుతున్నావు కానీ ప్రతిఫలం ఉండలేదు. ఎందుకు ఇక పని చేయడం మానేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే 3 నెలల నుండి జీతాలు రాలేదు, 7 నెలల నుండి జీతాలు రాలేదు. మరి జీతాలు రాకపోతే నేను ఏం చేయాలి? కాంట్రాక్ట్ వర్క్ ఒకటి చేశాను, రావాల్సిన గవర్నమెంట్ దగ్గర నుండి రావాల్సిన డబ్బులు రాలేదు. నేనేమో నా దగ్గర ఉన్న డబ్బులని ఖర్చు పెట్టేసి ఆ వర్క్ ఫినిష్ చేసాం, కానీ బిల్ పాస్ అవ్వలేదు, ఇంకా ఆ పైసలు ఇంకా రాలేదు. నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అప్పులో కూరుకుపోయాను. ఎవరో చెప్పారని ఒక స్థలం ఒకటి కొన్నాము, అది మంచి ధరకు వెళుతుందని చెప్పి అప్పులో తీసుకొచ్చేసి మొత్తం మీద ఆ స్థలం ఒకటి కొనేసాం, మంచి ధరకు వస్తుంది. అదేమో ఇంకా క్లియర్ అవ్వలేదు, రావాల్సిన డబ్బు రాలేదు, కూరుకుపోయాం. కష్టపడుతున్నాం కానీ ప్రతిఫలం లేదు, ప్రయాసపడుతున్నాం కానీ ప్రతిఫలం లేదు, చదువుతున్నాం కానీ మంచి మార్కులు రావట్లేదు, పరీక్షలు రాసాం కానీ విజయం వరించలేదు. వెట్టి చాకిరి చేయవలసిన పరిస్థితి వస్తుంది, లాభం లేదు. వారమంతా పనిచేస్తే, వారంలో ఏ సాటర్డేకి అంత జీతం ఇస్తే ఏదో కొంత కొనుక్కెళ్ళి, అంత కాకపోయినా ఎంతో కొంత ఇస్తే కుటుంబస్తులందరూ ఎదురు చూస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. వస్తాడు, జీతం తెస్తాడు, సండే మార్కెట్కి వెళ్ళి ఏదైనా సరుకులు తెచ్చుకుందాము అని భార్య ఎదురు చూస్తుంటుంది కదండి. పని మాత్రం తక్కువ కాకుండా పని చేస్తున్నారు, పనుల మీద పనులు పని చేస్తున్నారు, కానీ జీతం లేదండి. ఇక జీవితకాలం అంతా ఇదేనా? ఇంకా ఎందుకోసం కష్టపడాలి, ఎందుకోసం ప్రయాసపడాలి? విసిగి వేసారిపోయిన అనుభవాలు. జీతాలు లేవు, వ్యాపారంలో లాభం లేదు, సమృద్ధి లేదు. ప్రియులరా, ఇలాంటి ఒక నదుల బడి మీరు వెళుతున్నారా? ప్రశ్నించారనుకోండి వ్యతిరేకిస్తారు, ప్రశ్నించారనుకోండి అణచాలని చూస్తారు, ప్రశ్నించారనుకోండి కష్టపెడతారు, ఇబ్బంది కొలిమిలో పెడతారు. అంతేకాదండి, ఇంకా పనులు పెంచుతారు. అడిగారనుకోండి ఇంకా పెంచండి, పనులు పెంచండి. ఖాళీగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలన్నీ మీకు వస్తున్నాయి, పనులు పెంచండి, ఇంకా కష్టపడండి. నలిగిపోయారండి. వాళ్ళ 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 వీపు మీద, వాళ్ళ భుజాల మీద భారం పెరుగుతూ వచ్చాయి. మోషే ఏదో సహాయం చేయాలని వచ్చాడండి, మోషే సహాయం చేయాలని వచ్చాడు, కానీ మోషే వాళ్ళకి సహాయం చేస్తున్నాడని ఇంకా సమస్యలు పెరిగిపోతే వాళ్ళు, అయ్యా బాబు మోషే, నువ్వు మాకు మంచి చేయడానికి వచ్చావా, చెడు చేయడానికి వచ్చావా? నువ్వు రాకపోయినా బాగుండేది, మా బతుకులు ఇంతే, మా బతుకులు మారవు, మా జీవితాలు మారవు, ఇదే కష్టాల కొలిమిలో నలిగిపోవలసిందే. భక్తిహీనులు మా మీద పడి వరద పొర్లు వలె మా మీద పడి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇంతే మా జీవితం అని విసిగి వేసారిన స్థితిలో ఒకవేళ నువ్వు ఇక్కడ ఉన్నావేమో, నదుల బడి జలములలో బడి నువ్వు వెళుతున్నావేమో,
ఆ జలం ఎక్కడ ముంచేస్తుందో ఈ ఈ ఈ ఈ రుణ బాధలోనే ఇంకా ఇలాగే క్షీణించిపోవలసిందే, ఈ సమస్యలో ఇలాగే క్షీణించిపోవలసిందే, ఈ సమస్యలు ఇలా క్షీణించిపోవలసిందే, మా కష్టార్జితం అంతా అన్యాక్రాంతం కావాల్సిందే. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంత సంపాదించినా వడ్డీ కట్టడమే సరిపోతుందండి. ఆ వడ్డీకి ఇచ్చేవాడు మిద్దెల మీద మిద్దెలు కడుతున్నాడు, మనం కనీసం ఒక నిలబడడానికి నీడ లేని పరిస్థితి. మనం వడ్డీ ఇచ్చిన వాడు మనకు వడ్డీకి ఇచ్చాడు కదండి, మనం వడ్డీ కట్టి ఆయన మంచి స్థాయికి వెళ్ళిపోతున్నాడు, ఆయన కారులో తిరుగుతున్నాడు, బండ్లో తిరుగుతున్నాడు, ఏంటంటే విలాసవంతమైన నివాసాలు ఏర్పాటు చేసుకుంటే అది మన డబ్బే, అది నీ డబ్బే. నీ డబ్బు తిని సరే ఎప్పుడో మనకు సహాయం చేస్తుంటే కాదని నేను అనట్లా. మోసం చేసి వంచించి నీ డబ్బు తిని ఆయన మేడల మీద మేడలు కట్టుకుంటున్నాడు, మిద్దెల మీద మిద్దెలు కట్టుకుంటున్నాడు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ నీవు మాత్రం అతని కోసం నీవు కష్టపడుతున్నట్లు, అతని పోషణ కోసం నీవు ప్రయాసపడుతున్నట్లు, ప్రయాసం నీది. ఐగుప్తులేమో ఊరిపోతున్నారు, వాళ్ళకి పెద్ద నగరాలు నిర్మిస్తున్నారు, ఆ నగరంలో వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమల కొలివెలు నలిగిపోతున్న భయానకమైన పరిస్థితి. దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. జలములలో బడి నీవు వెళుతున్నావా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకంటే నీవు అడిగావు, నీవు నాతో ఉండాలని, నీవు ఇష్టపడ్డావు, నీవు నాతో ఉండాలని, కనుక నేను నీతో పాటు రాబోతున్నాను. అది ఐగుప్తు కానీ, అది ఎలాంటి పరిస్థితి కానీ, నేను మోసం చేసేవాడు, ఆడు కఠిన హృదయం గలవాడు కావచ్చు, లేకపోతే అధికారపు దాహంతో అధికారపు వ్యామోహంతో బ్రతుకుతున్నవాడు కావచ్చు, అతడు కఠిన హృదయుడు కావచ్చు, కానీ నేను వస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు కష్టపడిన కష్టానికి తగినట్లుగా నా దేవుడు నీకు ప్రతిఫలాన్ని దయచేయబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. వట్టి చేతులతో వాడు నిన్ను పంపాలనుకుంటున్నాడేమో, నా దేవుడు నిన్ను వట్టి చేతులతో పంపడండి. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఈ మే మాసంలో దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చెప్పండి కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నిశ్చయముగా నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎట్ట రాబడతావో చూస్తానంటున్నాడా? చూస్తా ఉండు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. నీ దిక్కును వాడికి చెప్పుకో, ఎస్ నాకు ఒక దిక్కుంది, నాకు దిక్కై ఉన్న దేవుడున్నాడు, నా దిక్కు దశలని నా దేవుడే, ఆయన నా కోసం రాబోతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా. ఆయన నా కోసం రాబోతున్నాడు. జలములలో బడి వెళుతున్న నా కోసం ఆయన రాబోతున్నాడు. ఆయన నాతో పాటు ఉండబోతున్నాడు. నేను అడిగాను నీవు నాతో ఉండాలని, ఆయన అనుగ్రహించాడు, నాతో ఉన్నాడు. ప్రియులరా, ఓ రోజు వచ్చింది, అది విడుదల సంవత్సరం, అది విడుదల వచ్చిందండి వాళ్ళకి. ఆ రోజు మోషే చెప్పాడు, వెళ్ళి ఐగుప్తులను అడగండి, మీకేం కావాలో మీరు వెళ్ళి అడగండి వాళ్ళు ఇస్తారంటే. వెళ్ళి వీళ్ళు అడిగారండి. ఆడవాళ్ళు అడిగుంటారు నాకు తెలిసినంతవరకు, మగాళ్ళు అడిగారు లేదు నాకు తెలియదు కానండి. ఆడవాళ్ళకి అడిగి ఉంటారు. ఆడవాళ్ళకి బంగారం అడగమంటే ఇంకా వాళ్ళు ఆగుతారండి అసలు. ఇక అడిగి వాళ్ళు వెళ్ళంటారు బాబు మీకు దండం పెడతానని చెప్పి వీళ్ళు వాళ్ళని దోచుకున్నారంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. నిలువు దోపిడి అంటారు కదండి, నిలువు దోపిడి అంటారు, కొల్ల సొమ్మును పంచుకోవడం అంటారు కదండి. అట్లా వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పట్టుకొని బయటకు వచ్చారు వాళ్ళు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. హలో, మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పట్టుకొని మీరు బయలుదేరి వెళ్ళబోతున్నారంట. మీ ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని నిశ్చయముగా ఈ మాసం నువ్వు పొందబోతున్నావు. హల్లెలూయా. యాకోబు అంటాడు కదా, నేను రాకముందు నీకు కలిగింది కొంచెమే బాబు, నేను వచ్చిన తర్వాతనే కదా నీవు ఈ బ్లెస్సింగ్స్కి, ఈ ఆశీర్వాదానికి కారణం ఎవరు? నేను రాకముందు ఎలా ఉంది పరిస్థితి? నేను రాకముందు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నేను రాకముందు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే దానికి కారణం ఎవరు? నన్ను బట్టే కదా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడే నేను ఆశీర్వదించిన నన్ను బట్టే కదా. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను అడుగుపెట్టిన చోట్లలో నన్ను బట్టే కదా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మరి నీవు నన్నేం వట్టి చేతులు పంపాలని పెద్ద ప్లానింగ్లో ఉన్నట్టున్నవే. పెద్ద ప్లాను, 10 సార్లు జీతాలు మార్చి ఏంటండి, మెడకేస్తే కాళ్ళకేస్తారు, కాళ్ళకేస్తే మెడకేస్తారు, ఎట్టాను కానీ వీడిని వట్టి చేతులు తరమాలని పెద్ద ప్లాన్ చేసుకోండి. ఎన్ని ప్లాన్ అన్నా చేసుకోండి, ఏమీ పర్వాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేసుకుంటారా బాబు, ఎన్ని ప్లాన్ చేసుకుంటారు. నీ ప్లాన్ ఎవరి దగ్గరైనా పని చేస్తుందేమో కానీ నీ ప్లాన్ దేవుని బిడ్డల దగ్గర మాత్రం పని చేయదు. చెప్పండి కూడా మొదలు గట్టిగా.
కుళ్ళి చచ్చేటట్లు, లాభాన్ని కుళ్ళి చచ్చేటట్లు దేవుడు యాకోబు మందను ఆశీర్వదించాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా. గొర్రెలు, మేకలు, పశువుల మందను దేవుడు విస్తరింపజేశాడు. వాళ్ళ మొఖాలు వాడిపోవాలండి, వాళ్ళ మొఖాలు మాడిపోవాలి, మాడిపోయిన అట్టులాగా మారాలి వాళ్ళ ముఖం. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన ముఖాలేమో మల్లెపూలు ఇడ్లీ అంటారు కదండి, అటు తమిళనాడు, చిత్తూరు ఆ ఏరియాలో ఏంటండి, కొంచెం తమిళనాడు బార్డర్లో అండ్ ఆంధ్ర బార్డర్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఇడ్లీ ఏంటంటే చాలా చక్కగా స్మూత్గా బాగుంటాయి. ఏంట్రా ఇడ్లీ స్పెషల్ అంటేనా, దీన్ని మల్లెపూలు ఇడ్లీ అంటారట. ఓ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నీ ముఖం ఏమో మల్లెపూలు ఇడ్లీలాగా చక్కగా ప్రకాశిస్తుంటావు నువ్వు, శత్రు ముఖం ఏమో మాడిపోయిన అట్టులాగా మారబోతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి వాస్తవం, నీవు కష్టపడుతున్నావు, ప్రతిఫలం రావట్లేదని కంగారు పడద్దు. కష్టపడు, ఇబ్బంది ఏం లేదు. ప్రతిఫలాన్ని అపేక్షించదు. నువ్వు కష్టపడుతుండు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఒకరోజు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఒకటి మాత్రం వాస్తవం, నిన్ను ఒట్టి చేతులతో దేవుడు పంపడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా ప్రియులరా, ఒకటి జలములు అని ధ్యానించావు. రెండవదిగా నీవు నదుల్లో బడి వెళ్ళినప్పుడు, నదుల్ని మనం అష్షూరు సామ్రాజ్యానికి, అష్షూరు రాజుకి, అష్షూరు యొక్క సైన్యానికి వాక్యంలో మనం పోల్చి చూస్తాం. నది ఎలా పొంగి పారిందో అలాగా అష్షూరు సైన్యము యూదా దేశం మీద, ఇశ్రాయేలు దేశం మీద పొంగి పారి, ప్రేమైన వాళ్ళరా ఆ ప్రవాహంలో వాళ్ళని ముంచేసి అష్షూరు పరిపాలన క్రిందకి, అష్షూరు రాజు చేతికి ఇశ్రాయేల్ ప్రజలు, యూదా జనము వారి స్వాధీనం అయిపోవడం. వీళ్ళు ఏం చేశారంటే ప్రియులరా, వాళ్ళ కల్చర్ని మొత్తం పూర్తిగా పాడు చేసేసారు. వాళ్ళ కల్చర్ అంతా, వాళ్ళ గుర్తింపు, అంటే దాని అర్థం ఏంటంటే ఈ అష్షూరులతో కలిసిన తర్వాత వీళ్ళు వాళ్ళైపోయారు, వాళ్ళు వీళ్ళైపోయారు. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంట, వాళ్ళు వీళ్ళు అవుతారని లోకంలో సామెత ఉంది. వాళ్ళతో కలిసిపోయి మనం ఎవరం, మన గుర్తింపు ఏంటి, మన దేవుని బిడ్డలకు తగినట్లుగానే మనం ఉంటున్నామా? మన జీవితంలో వచ్చిన ఏదో ఒక నది ప్రవాహం, ఆ నది ప్రవాహంలో పడిపోయి వెళ్ళిపోతున్నాం. ఆ ప్రవాహంలో అంతేగా. ఒక క్రైస్తవుడికి ఉండవలసిన గుణాతిశయం ఏంటి? ఒక రక్షించబడిన వాడి ఇంట వినిపించవలసిన రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు ఏమైపోయాయి? దేవుని బిడ్డలకు తగినట్లుగా నడుచుకుంటున్నారా? వాళ్ళ భాష ఏమైపోయింది? యూదుల భాష ఏమైపోయింది? భాష మర్చిపోయారు. వాళ్ళ సంప్రదాయాలు ఏమైందంటే వాళ్ళ సంప్రదాయాలు మర్చిపోయారు. వాళ్ళ లోకపు ఆచారపు ముసుగులో పడిపోయారు. వాళ్ళు వీళ్ళైపోయారు, వీళ్ళు వాళ్ళైపోయారండి. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలు మనల్ని పూర్తిగా లోకస్తులాగా మార్చేస్తారు. కొంతమంది మాట్లాడుతుంటే లోకస్తులాగా మాట్లాడుతుంటారు. ఏమైపోయింది? నీ గుణం ఏమైపోయింది? నీ పద్ధతి ఏమైపోయింది? నీ సంప్రదాయాలు ఏమైపోయినాయి? వింటున్నారా? మన పద్ధతులు ఏంటి? మన తెలుగు రాష్ట్రం యొక్క పద్ధతులు ఏంటి? సంప్రదాయాలు, కుటుంబాలకు చెందిన బిడ్డల యొక్క పద్ధతులు, వాళ్ళ వేషధారణలు ఎలా ఉండేవి, కానీ ఇప్పుడు ఎలా మారిపోతున్నారు? మీ భాష ఎలా ఉంది? ఒక దైవభక్తి కలిగిన వాళ్ళు ఒకప్పుడు ఎలా మాట్లాడుకున్నారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? 10 పైసలకు పనికిరారు కొంతమంది, 10 రూపాయలు పనికిరారు. ఇచ్చిన పిల్లల్ని శుభ్రంగా చూసుకోవడం చేత కాదు ఆమెకి, భర్తకు శుభ్రంగా వండి పెట్టడం చేత కాదు. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, భర్తను పట్టించుకోవట్లేదు, సంఘాన్ని పట్టించుకోవట్లేదు, సేవకులను పట్టించుకోవట్లేదు, క్రమశిక్షణ లేదు, పద్ధతి లేదు, పద్ధతి పాడలేదు కొంతమందికి. ఏమైపోయింది నీ అనుభవాలు? ఒకప్పుడు గౌరవంగా బ్రతికావు, విలువగా బ్రతికావు, ఒకప్పుడు భయభక్తులు కలిగి జీవించావు, ఒకప్పుడు ఆశీర్వాదకరంగా బ్రతికావు, ఒకప్పుడు ప్రార్థనా పరుడివి, ఒకప్పుడు ప్రార్థన పరురాలువి. నీ మాట ఎంతో గొప్పగా ఉండేది, ఎంతో అణుకుగా బ్రతికావు, విధేయత కలిగి బ్రతికావు, దైవభక్తి కలిగి ప్రార్థన చేసావు, దేవుని సన్నిధికి వచ్చి ఉపవసించి ప్రార్థన చేసేవాడు. కుటుంబంలో ప్రతిరోజు సాయంకాలం, ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలు జరిగాయి. ఇప్పుడు ఏమైపోయాయి? ఎవరినో చూసి, ఎక్కడో ఏదో చూసి ఆ కల్చర్ను నేర్చుకొని విలువలు పోగొట్టుకొని, అసలు వీళ్ళు యూదులైనా, వీళ్ళు క్రైస్తవులైనా? ఒక క్రైస్తవుడికి తగినట్లుగా నీవు మాట్లాడుతున్నావా? ఒక విశ్వాసికి తగినట్లుగా నీవు మాట్లాడుతున్నావా? ఒక దైవ సేవకుడికి తగినట్లుగా నీవు మాట్లాడుతున్నావా? పాడైపోయిందండి, సమాజం పాడైపోయింది. అయితే దేవుడు అంటున్నాడు, ఓకే,
వాళ్ళ ప్రభావం నీ మీద ఎక్కువగా ఉంటుందేమో. ఎందుకు ఇలా మారిపోయారు బ్రదర్? వాళ్ళని చూసి నేను ఇలా మారాను. వాళ్ళని చూసి ఒకవేళ నీ ఉనికిని, నీ గుర్తింపుని నీవు పోగొట్టుకున్న స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. ప్రేమైన వారరా, నా దేవుడు ఈ రాత్రి నీవు అడగగలిగితే నీకోసం ప్రభు రాబోతున్నాడు. నీవు పోగొట్టుకున్న ఆ విలువలన్నీ దేవుడు తిరిగి నీకు దయచేయబోతున్నట్టు. అష్షూరు చేతుల నుండి దేవుడు నిన్ను వెలుపలికి రప్పించబోతున్నట్టు. ఆ నది ప్రవాహం నుండి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకురాబోతున్నట్టు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోయాబు దేశానికి ఎవడు బొమ్మన్నాడమ్మా నేను? ఆ కరువు వచ్చింది. ప్రపంచంలో ఎవడికి రాలేదు ఆ కరువు. ఎవడు బొమ్మన్నాడు నేను? హలో మనం బయలుదేరి వెళ్ళిపోయింది. భర్తను తీసుకొని పిల్లల్ని ఎంట పెట్టుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళగానే చచ్చాడు. అప్పుడన్నా తిరిగి రావాలిగా. పిల్లలు చనిపోయారు, బుద్ధి రావాలి కదండి. యూదా బెత్లెహేం రొట్టెల ఇల్లది. ఆమెను చెప్పండి గట్టిగా. ఏ ఇల్లండి అది? రొట్టెలు. సహవాసాన్ని విడిచి వెళ్ళిపోతావా? సంఘాన్ని విడిచి వెళ్ళిపోతావా? ఎవరితో నీ సహవాసం తమ్ముడు? ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ సంభాషణ? ఎవరిని బట్టి నీవు ఇలా మారావు? ఎవరిని బట్టి ఇలా తయారయ్యావు? ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ పద్ధతిని? ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఈ ఆచారాన్ని? ఏదో నది ప్రవాహంలో పడ్డట్టున్నావు, ఏదో అష్షూరు చేతిలో పడ్డట్టున్నావు. అష్షూరు ఎగతాళి చేసేవాడు. ఎగతాళి చేసే కల్చర్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? డబల్ మీనింగ్తో మాట్లాడే కల్చర్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? దైవ సేవకుల్ని హేళన చేసే కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళని వీళ్ళని కమెంట్ చేసే కల్చర్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? ఏదో నది ప్రవాహంలో, అష్షూరు నది ప్రవాహంలో పడ్డట్టున్నావు. ఓ పద్ధతి పాడు లేకుండా పోయిందేమో, ఒక క్రమశిక్షణ లేకుండా పోయిందేమో, ఓ మంచి మర్యాద లేకుండా పోయిందేమో. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు. పరిశుద్ధుల నోట రావలసిన మాట నీ నోట వస్తున్నాయా? అపవిత్రమైన వట్టి మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు. నువ్వు సినిమా హీరోనా? లేకపోతే నువ్వేమన్నా ఏంటండి సీరియల్ ఆర్టిస్ట్వా? ఎవరు నువ్వు చెప్పు? నువ్వు దేవుని బిడ్డవి. ఆమెను చెప్పండి గట్టిగా. అవునా కదా? నువ్వు దేవుని బిడ్డవా లేకపోతే సీరియల్ ఆర్టిస్ట్వా? చెప్పండి. డ్రామా ఆర్టిస్ట్వా? కానీ కొందరు జీవితాల ప్రియులరా అష్షూరు ప్రభావం పడడం వల్ల సినిమా ప్రభావాలు, రాజకీయ ప్రభావాలు పడిపోయి ఆ ప్రభావం వల్ల ఒకవేళ నీ ఉనికిని కోల్పోయావా? నీ భక్తిని కోల్పోయావా? ఓ దైవ భక్తిని కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఉన్నావా? నువ్వు ప్రభువా ఈ రాత్రి నాతో పాటు నువ్వు రమ్మని పిలవగలిగితే నా ప్రభు నీతో పాటు రాబోతున్నాడు. నిన్ను ఆ దుర్మార్గమైన చెరలో నుండి దేవుడు వెలుపలికి రప్పించబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఫోన్లు 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 స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక 24 గంటలు ఇదే గొడవ. ఫోన్లు. ప్రాణం లేకపోయినా బతుకుతున్నారేమో కానీ ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నారు మనుషులు. ప్రాణాలు లేకపోయినా ఎట్ట ప్రేతాత్మ అయినా బతుకుతున్నారేమో కానీ ఫోన్ లేకపోతే బతకలేకపోతున్నారు. ఫోన్లు 24 గంటలు ఇదేనండి. సో కాబట్టి తప్ప నేను అనట్లా. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు. ప్రయోజనాలు లేవని నేను అనట్లా. టెక్నాలజీ వల్ల ప్రయోజనం. ఇప్పుడు ఈరోజు వేల మందికి మన దేవుని మాటలు చెప్తుంటే టెక్నాలజీ వల్లనే మనం సోషల్ మీడియాని ఆధారం చేసుకొని మనం చాలామందికి దేవుని మాటలు చెప్తున్నారు. మంచిగా దాని ప్రయోజనం చేసుకోండి. సమయాన్ని వృధా చేస్తున్నారు, సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. గట్టిగా ఒక గంట సేపు కూర్చొని ప్రార్థన చేసే కెపాసిటీ నీకు ఉంటుందా? మనకి ఇప్పుడు బెటర్ అండి. మేము తొందర కూడికి ముగిస్తున్నాం. ఎందుకంటే కొంచెం బలహీనమైన జనరేషన్ కాబట్టి లేడీస్ అనారోగ్యంగా ఉంటున్నారు కనుక కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కొంతమంది. వాళ్ళు ఇబ్బంది పడతారు, పసిపిల్లలు ఉండలేరని త్వరగా ముగిస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏసన్న గారు పాట ప్రారంభిస్తే మినిమం గంట పాడేవాడు. గంటలు అన్న వాక్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు గంట సేపు కూర్చోమంటే ఆ గంటలో 60 సార్లు లేస్తారు. ఏదో పని ఉన్న చెల్లు అంత చూసేసి ఎంత అర్థమైందండి. లాస్ట్గా ఆమె అన్నప్పుడు వచ్చేసి నీ ఓవర్ యాక్షన్. ప్రైజ్లా ప్రియులరా, నీదిగా తప్పు. ఎవడో అష్షూరు రాజు చేతులు పడ్డావు. ఏ అష్షూరు రాజు చేతులు పడి వాడిలాగా నీవు మారిపోయావు. ప్రియులరా, మనలాగా ప్రపంచం మారాలి. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా. అందుకోసమే దేవుడిని ఏర్పరచుకున్నాడు, అందుకోసం దేవుడిని ప్రతిష్ఠించుకున్నాడు, అందుకోసమే దేవుడిని నియమించుకున్నాడు.
ఒకవేళ ఆ ఉనికిని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, దేవుడు ఆ నదిలో పడి ఒకవేళ నీవు వెళుతున్నావా, నేను నీకు తోడుగా ఉండి ఆ మలిను నీకు అంటకుండా నేను కాపాడుతాను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి 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 హల్లెలూయా. మూడోదిగా అగ్ని. మూడోదిగా ఏంటండి? అగ్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ అగ్ని బబులోను సామ్రాజ్యానికి సాదృశ్యం. నెబుకద్నెజర్ రాజు యూదా దేశానికి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏం చేశారంటే దేవుని మందిరాన్ని తగలబెట్టేశాడు. ఏం చేశాడండి? దేవుని మందిరాన్ని తగలబెట్టేశాడు. బబులోను దేశం అగ్నికి సాదృశ్యం. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. బబులోను సామ్రాజ్యం, బబులోను యొక్క పరిపాలన, నెబుకద్నెజర్ రాజు అగ్నిలాగా వచ్చి దేవుని మందిరాన్ని తగలబెట్టేశాడు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు సాతానుగాడు. అగ్ని లాంటి అనుభవంలో సాగిపోతున్నాడు. అగ్ని మీరు చూడండి, అది షద్రకు మెషకు అబేద్నెగోలను తీసుకెళ్ళి దేనిలో పడేశాడండి? అగ్నిలో పడేశాడు. దేనికోసం పడేశాడు? హత్యలు చేశారా వీళ్ళు? హత్యలు చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారా నీవు అగ్నిలో పడేస్తావు అంటే? ప్రియులరా, ఆయన ఒక ప్రతిమను నిలబెట్టాడు, దానికి దండం పెట్టమంటాడు, వీళ్ళు కాదన్నారు, అంత మాత్రం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తావా? ఎవరిని ఆరాధించాలో స్వేచ్ఛ లేదా? ఎవరిని సేవించాలో ఆ స్వేచ్ఛ లేదా దేవుని ప్రజలకి? వాళ్ళు ఎవరైనా కానీ తన ఇష్ట దైవాన్ని ఆరాధించే స్వేచ్ఛ లేదా మనిషికి? బలవంతంగా భక్తి చేయవలసిన పరిస్థితి వస్తుందా? స్వేచ్ఛ లేదా? హృదయపూర్వకంగా ఆరాధించే స్వేచ్ఛ లేదా? అంత మాత్రం తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారా? సేవ చేస్తున్నారని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? సేవ చేస్తున్నారని వచ్చి మందిరాలను కూల్చేస్తారా? సేవ చేస్తున్నారని చెప్పి దైవ సేవకులకు వ్యతిరేకంగా లేస్తారా? ప్రభు నమ్ముకున్నారని చెప్పి ఉద్యోగాల నుండి తీసేస్తారా? మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే నిప్పు, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే, దేవుని మందిరాన్ని పాడు చేసే బబులోను సామ్రాజ్యం. ఇంచుమించు 70 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అగ్నిగుండంలో పడవేశారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, ఏ నెబుకద్నెజర్ రాజు దేవుని ప్రజలకి అగ్నిలాగా వచ్చి దేవుని మందిరాన్ని పాడు చేసి, ఆలయాన్ని తగలబెట్టి, ప్రాకారాలని తగలబెట్టి, సమాధానాన్ని పాడు చేసి, ఆలయాన్ని పాడు చేసి, ఆలయం అంటే నేను భౌతికమైన మందిరాన్ని గురించి చెప్పట్లా. ఈ మందిరం కూల్చి ఇంకొక మందిరం కడతాం, ఆ మందిరం కూల్చి ఇంకొకటి కడతాం. కట్టడమే ఆమెను చెప్పడం గట్టిగా. కానీ మానసికంగా ఆత్మీయ మందిరాన్ని పాడు చేస్తున్నారే, ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నారే, తగలబెడుతున్నారే. మతం పేరు చెప్పి మారణ హోమాన్ని సృష్టిస్తున్నారే. దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం వాస్తవం. ఒక రోజు వచ్చిందండి, నెబుకద్నెజరు రాజు మీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడని ఒప్పుకునేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పలు కూడా మంది ప్రతి నోరు ఆయన దేవుడిని ఒప్పుకునేటట్లుగా, ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగేటట్లుగా ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. సర్వలోకానికి ఆయనే చక్రవర్తి. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైతే వాళ్ళ అవమానాలు పాలయ్యారో, ఎక్కడైతే నిందలు పాలయ్యారో, ఎక్కడైతే దేవుని బట్టి వాళ్ళకి నిందలు వచ్చినాయో, దేవుని బట్టి వాళ్ళ అవమానాలు అనుభవించారో, దేవుని బట్టి శ్రమలు అనుభవించారో, అదే చోట ప్రియులరా దేవుడు వారిని బహుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. అగ్ని బలాన్ని దేవుడు చల్లార్చాడు. శత్రులు ఆయనే దేవుడని ఒప్పుకునేటట్లుగా ప్రభు చేశాడు. అదే బబులోను దేశంలో కీర్తి, ఖ్యాతి, మంచి పేరు సంపాదించుకోగలిగారు. ఆమెను చెప్పడం గట్టిగా హల్లెలూయా. రాజులు మారుతూ వచ్చిన, రాజ్యాలు మారుతూ వచ్చిన దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అనే వాళ్ళకి దేవుడు కీర్తిని, ఖ్యాతిని, ఘనతను, ఐశ్వర్యాన్ని, సంపదను, పరలోకపు జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించి వాళ్ళ జ్ఞానం ఎదుట ఎవరు నిలబడలేకపోయారు, వాళ్ళ తెలివితేటలు ఎవరు ఎదిరించలేకపోయారు. దేశమంతా ఏకమై నిలిచిన ఆ భక్తులు ఎవరు ఏమి చేయలేకపోయారండి. సింహాల నోళ్లను దేవుడు మోయించాడు, అగ్ని బలాన్ని దేవుడు చల్లార్చాడు. రాజులు కూడా దేవుని ఎదుట సాగిలపడేటట్లుగా ప్రభు చేశాడు. అహంకారంతో ఊగిపోతే గడ్డి తినేటట్లుగా ప్రభు చేశాడు. చూస్తూ ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి పోం, మనం ఇక్కడే ఉంటాం ఆయన వచ్చేంతవరకు. స్తోత్రం చెప్పడం గట్టిగా. శత్రు గడ్డి తినే రోజులు రాబోతుందండి. గడ్డి తిని
పశువులాగా మారే ప్రమాదం ఉంది వాళ్ళకి. భయపడొద్దు, వాక్యం సార్ నేను నీతో పాటు వస్తానని ప్రభు చెప్తున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ శత్రువులు మిమ్మల్ని అగ్ని కొలివిలో పడేస్తున్నారా? మానసికంగా కృంగిపోతున్నారా? సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? ధైర్యంగా దేవుని ఒప్పుకోలేకపోతున్నారా? ధైర్యంగా ఆయన ఆరాధించలేకపోతున్నారా? ఏదో అగ్ని కొలిమిలో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. శత్రువులు ఏమవ్వాలండి? అల్లాడిపోయే రోజులు వస్తుంది. ఏంటండి? అగ్ని బలాన్ని దేవుడు చల్లార్చిపోతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ అగ్ని మధ్యలో ప్రయాణం చేస్తున్నావా? అగ్నిగుండంలాగా ఉందా జీవితం? అగ్నిగుండంలాగా ఉందా? భరించలేని బాధ. కాలిపోతానని భయపడుతున్నావా? కాలిపోనివ్వడండి. వాళ్ళ తల వెంట్రుకలు కూడా దేవుడు కాలిపోనివ్వలేదు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఎంతమంది శత్రువులు రాని. దావీదుకి ఎంతమంది శత్రువులు అండి? ఎంతమంది శత్రువులు? బయట శత్రువు, ఇంట్లో శత్రువులు. బయట శత్రువులు, ఇంట్లో శత్రువులు. పిల్లనిచ్చిన మామ శత్రువు, భార్య ఒకలాగా శత్రువులాగా మాట్లాడుతూ వచ్చింది. కడుపును పుట్టిన కొడుకు శత్రువు అయిపోయాడు. ప్రాణ స్నేహితుడు శత్రువుగా మారిపోయాడు. ఎక్కడ చూసి ఎంతమంది శత్రువులు. కానీ ప్రియులరా, కనీసం దావీదు ఆయన ధరించుకున్న చొక్కా, ఆయన షర్ట్లో ఆయన ధరించుకున్న ఆ వస్త్రం నుండి ఒక ముక్కనైనా తీయగలిగారండి ఎవరైనా? ఆయన ఒంట్లో మాంసం కాదు, ఆయన షర్ట్లో ఒక దారమైన లాగగలిగారంటే ఎవడి వల్ల కాలేదండి. ఎందుకంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. చెప్పలు కూడా మన గట్టిగా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన విన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. శత్రులు అల్లాడిపోవాల్సింది అంతేక. ఆమెను చెప్పడం గట్టిగా. దీన్ని మనసులో ఫిక్స్ చేసుకోవాలి అంతేక. ఎవడన్నా నీకు వ్యతిరేకంగా లేస్తున్నా అల్లాడతావులేరా? అల్లాడతావులే. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను దేవుని అసలు అల్లాడించు అర్పణలు అర్పిస్తున్నాను. నీవు అల్లాడతావు ఒకరోజు. అగ్ని బలం చల్లారిపోతుంది. ఈ సమస్యలు, ఈ శ్రమలు ఎంతో కాలం ఉండదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిపోయే బంగారాన్ని అగ్ని పరీక్షలు పెడతారు. అది శుద్ధ సువర్ణంగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడే ఉంటుంది. ఎక్కడో కూర్చొని ఉంటుంది అమ్మ. ఆ తల్లి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అప్పుడు చాలా కాలం క్రిందటి విషయం. చిన్నదానికి ఊరికి టెన్షన్ పడుతుండేవాడిని నేను. చిన్నదానికి టెన్షన్ పడే వాళ్ళందరికీ రాయబారి నేను. చిన్నదానికి ఉలికి పడుతుంటే అప్పుడు ఆ తల్లి వచ్చి నా తల్లి చెప్పింది, అయ్యా అబ్రామ్ అయ్యా, ఎందుకు టెన్షన్ పడతావు? నిప్పును చూస్తే గడ్డికి భయం. ఎండిపోయిన గడ్డికి, పచ్చిగడ్డి కూడా కాదండి, ఎండిపోయిన గడ్డికి నిప్పును చూస్తే భయం. ఎందుకంటే ఈ నిప్పు నన్ను కాల్చేస్తుందేమో అది భయపడిపోయి ఆ గడ్డి గాలికి ఎగిరిపోతుందేమో. కానీ నువ్వు గడ్డి వంటివి కాదు నాయన, నువ్వు బంగారు లాంటి వాడివి. నువ్వు ఎన్ని అగ్ని పరీక్షలోకి వెళ్ళినా శుద్ధ సువర్ణంగా బయటకు వస్తావు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. అలాంటి తల్లుల ప్రార్థన ఉందండి నాకు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అలాంటి తల్లుల ప్రోత్సాహం ఉంది, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటండి? అలాంటి తల్లుల ప్రార్థన, ప్రేమ, సహకారం ఉంది నాకు. కనుక ఎన్ని అగ్ని పరీక్షలు వచ్చినా భయపడాల్సింది. నేను భయపడను, మీరు భయపడరు. ఎందుకంటే నీకు నాకు తోడుగా ఉండేది ఎవరంటే మనిషి కాదండి, మహోన్నతుడైన దేవుడు మన ప్రక్కన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఇంకొక మాట, చాలా వర్తమానం చెప్పాలనుకుని వచ్చాను. 4వదిగా ప్రియులరా, అగ్ని జ్వాల. చదవండి ఒక మాట, ఆ మాట కంప్లీట్గా ఒకసారి చదివేస్తే బాగుంటుంది కదా.
ఇది యెషయా గ్రంథం 43. జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ జాలవు. జ్వాలలు, ప్రైజ్ ది లార్డ్. జ్వాల, అగ్ని ఒకే చోటు ఉంటుంది, జ్వాల చాలా దూరం పోతుంది. మనం పొయ్యి ముట్టించామనుకోండి, ఆ అగ్ని ఒక చోట ఉంటుంది, జ్వాల అనేది చాలా దూరం వరకు వెళుతుంది. ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, ఇప్పటికీ నేను చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదటిగా నేనేమని చెప్పానంటే, జలము ఐగుప్తుకి, నదులు అష్షూరు రాజ్యానికి, అగ్ని బబులోను రాజ్యానికి. ప్రేమైన వర్లరా, జ్వాల వచ్చి రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు రోమా ప్రభుత్వం చేతి కింద, ఆ ప్రభుత్వం కింద నలిగిపోయారు. సుదీర్ఘకాలం వాళ్ళు వారిని బానిసలుగా పెట్టుకుని వాళ్ళని బాధ పెడుతూ వచ్చారు. దీర్ఘకాలపు సమస్య ఇది. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో, అష్షూరు రాజులు కొన్ని ఏదో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, ఆ తర్వాత బబులోన్ దేశంలో 70 సంవత్సరాలు. కానీ రోమా ప్రభుత్వం, రోమీయులు ఇశ్రాయేల్ని, యూదుల్ని కొన్ని సంవత్సరాలు దీర్ఘకాలం వారిని బాధిస్తూ వచ్చారు, వేధిస్తూ వచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, దీర్ఘకాలంగా నీకు కొన్ని సమస్యలు నేను వెంటాడుతుందేమో. ఇది ఇప్పటి సమస్య కాదు, దీర్ఘకాలం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటి నుండో మీ పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన సమస్య అయి ఉంటుంది. మీ పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన సమస్య. వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఏంటంటే షుగర్ ఉన్నట్లు తెలిసి వెంటనే అడుగుతారు, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందంట? ఎస్ అండి, మా నాన్నగారికి ఉంది, ఆ తర్వాత మా తాతగారికి. దీర్ఘకాలపు వ్యాధి ఇది, దీర్ఘకాలపు సమస్యలు. ఆయన అప్పులు తీర్చలేక బిడ్డ మీద పెట్టేసి ఆయన చేశాడు. ఈయన అప్పులు తీర్చలేక ఆ తన పిల్లలకి ఉంచాడండి. అలా వడ్డీ కట్టి దీర్ఘకాలపు సమస్యలు. ఒకనాటి సమస్య కాదు ఇది, ఒకరోజు సమస్య కాదు, దీర్ఘకాలంగా కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటుంది. ప్రతి వింటర్ సీజన్ వస్తే వీళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది. వింటర్ వస్తుందంటేనే పాపం కంగారు పడిపోతారు. ఎందుకంటే ఆ వాతావరణం మారితే చాలు ఇబ్బంది పడిపోతారు. ప్రేమైన వాళ్ళరా, ఏదో దీర్ఘకాలపు వ్యాధులు, ఏదో దీర్ఘకాలపు సమస్యలు నిన్ను వెంటాడి వేధిస్తుందా? ఈ రాత్రి దేవుడు పరిష్కారాన్ని కలుగు చేయబోతున్నాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి మరి ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏ దీర్ఘకాలపు వ్యాధులు మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ దీర్ఘకాలపు వ్యాధులు మిమ్మల్ని వేధిస్తుందో, ఆ రోజు రోమియులు యూదులను వేధించినట్లు ఏదో వ్యాధి, ఏదో బాధ, ఏదో సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుందా? ఏదో కోర్టు సమస్య సంవత్సరాల తరబడి వాయిదాలకు తిరిగి కాళ్ళు అరిగిపోయి పరిష్కారం రాని సమస్యలు, కోర్టు చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన సమస్యలు ఒకవేళ వేధిస్తుందా? కుటుంబంలో దీర్ఘకాలం ఎప్పటి నుండి అదే అనుమానం, ఆయనకి అనుమానం మారదు, ఆయన అలాగే ఉంటాడు. అనుమానం పెనుభూతంలా మారిపోయి అనుమానించి దీర్ఘకాలం నుండి అటు భర్తను వదిలిపెట్టలేక, అతనితో కలిసి కాపురం చేయలేక, ఆయన అనుమానాలతో సంశయాలతో వేధిస్తుంటే ఆ బాధను తట్టుకోలేక, ఎవరితో చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్నావా? నిశ్చయముగా దేవుడు సమస్య నుండి నీకు విడుదలను దేవుడు దయచేయబోతున్నాడు. దీర్ఘకాలపు వ్యాధుల నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రభు నీతో పాటు రాబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి. మనకు బోళ్ళని ఇష్టాలు ఉన్నాయి, కానీ ఈ రాత్రి నేను మీకు చెప్పిన ఒక్క మాట ఏంటంటే, నా ఇష్టం ఏంటంటే నువ్వు నాతో పాటు రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. మోషే అడుగుతున్నాడు, నాకు ఏం వద్దా, నువ్వు నాతో పాటు రా. నీ ఇష్టాలు ఏం చెప్పు, నీకు నిత్య జీవం కావాలని చెప్పు. వీళ్ళందరం చంపేసి నేను పరలోకాన్ని తీసుకెళ్తాను, నాకు అవన్నీ వద్దు. వాళ్ళకి లేని పరలోకం నాకెందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళని వదిలేసి నేను ఎట్టొస్తాను ప్రభువా, నాకు వీళ్ళకి నువ్వు తోడుగా రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అప్పుడే కదా మేము స్పెషల్గా బ్రతుకుతాం. విశ్వసించండి, మే మాసం అంతా మీరు సంథింగ్ స్పెషల్గా ఉండబోతున్నారు. ఒక ప్రత్యేకమైన వారుగా ఉండబోతున్నారు. ప్రతి స్థలంలో నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ ప్రక్కన ప్రభు ఉండబోతున్నాడు. శత్రువులు కూడా దాన్ని చూడబోతున్నారండి. ఈయనకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
దయగలిగిన దైవాని పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రవ్వా. మీరు మమ్మల్ని ప్రేమించిన అయినా గడిచిన 4 మాసాలు ప్రవ్వా నీ కృపలో భద్రపరిచి 5వ మాసంలో ప్రవేశపెట్టినందుకై స్తోత్రములు తండ్రి. ఏ ఎన్నిక లేని మమ్మల్ని ప్రవ్వా స్తోత్రం, అయోగ్యులమైన మమ్మల్ని ప్రవ్వానైనా మీరు ప్రేమించి అనుక్షణము నీ కృపలో భద్రపరిచి తండ్రి స్తోత్రం, నీ సన్నిధిలో నిలిపిన విధానం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇక 5వ మాసంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరితో ప్రవ్వా నాయన వాగ్దాన పూర్వకముగా తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నమ్మదగిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు నాయన తండ్రి. నా యందు మీరును మీ యందు వాక్యం నాయన నా మాటలు నిలిచి ఉండాలని ప్రవ్వా మీరు మాట్లాడారు. ఎవరి యందు నీ మాటలు నిలిచి ఉంటాయో ప్రవ్వా స్తోత్రం ఇష్టమైనది అడగమని ప్రవ్వా లేఖనము సెలవిస్తుండగా తండ్రి నాయన స్తోత్రం ఈ మొట్టమొదటి దినమున ప్రవ్వా నీ సన్నిధిలో ఎవరైతే తండ్రి స్తోత్రం నాయన ఏది కావాలని నాయన అడుగుచున్నారో నిశ్చయముగా ప్రవ్వా మీరు అనుగ్రహించబోతున్నందుకై నీకు స్తోత్రములు ప్రవ్వా. నీ సన్నిధిలో ప్రవ్వా ఎవరైతే విశ్వసించి ప్రార్థిస్తున్నారో నీ మాటలు వారి హృదయాల్లో నిలిచి అడుగుతున్నారో ప్రవ్వా నాయన మీరు జవాబు అనుగ్రహించబోతున్నందుకై నీకు స్తోత్రములు. గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రవ్వా నీకు స్తోత్రములు ప్రవ్వా. నాయన మోషే ప్రవ్వా నీ సన్నిధిని మాతో రావాలని ప్రవ్వా కోరుకున్నప్పుడు ప్రవ్వా స్తోత్రం నాయన నీ కటాక్షము కలిగి నీ సన్నిధిని నాయన మోషేతో నాయన ఇజ్రాయేలీలతో మీరు నాయన ఇచ్చిన విధానము కొరకై స్తోత్రములు ప్రవ్వా. అయ్యా స్తోత్రం, మీరు మాకు తోడై ఉంటే తండ్రి మాకు చాలయ్యా, ఈ లోకం మాకు అక్కర్లేదు ప్రవ్వా. నీకు స్తోత్రం, నీ తోడు మాకు ఉండాలి ప్రవ్వా. అనుక్షణము మీరు మాతో ఉండాలి ప్రవ్వా. మీ సన్నిధిని మేము కోరుకుంటూ ఉన్నాం తండ్రి. స్తోత్రములు ప్రవ్వా. తండ్రి ఈ రాత్రి కాలంలో ఎవరైతే తండ్రి మీతో ఉండాలని మీ సన్నిధి మాతో ఉండాలని ప్రవ్వా కోరుకుంటున్నారో ఒక్కొక్కరిని ప్రవ్వా మీరు ఆశీర్వదించి నాయన నీ సన్నిధిని తోడుగా ఉంచుతున్నందుకై స్తోత్రములు ప్రవ్వా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లోకము శాశ్వతము కాదు గనుక శాశ్వతమైన వాటి కొరకై మేము ప్రయాసపడటానికి దేవా కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రం. జలములలో పడి వెళ్ళినప్పుడు ప్రవ్వా అయ్యా స్తోత్రం మీ మీదకి నాయన రావని ప్రవ్వా మీరు మాట్లాడారు. నేను తోడై ఉంటానని ప్రవ్వా మీరు సెలవిచ్చారు ప్రవ్వా స్తోత్రం నాయన. అయ్యా స్తోత్ర జలములు అంటే ఐగుప్తుకు సాదృశ్యమని ప్రవ్వా మీరు మాట్లాడారు ప్రవ్వా. అటువంటి అనుభవాల్లో కూడా ప్రవ్వా స్తోత్రం మీరు తోడై ఉంటే జయించగలుగుతారు, ఆశీర్వదించబడతారని ప్రవ్వా మాట్లాడారు. యాకోబు ప్రవ్వా అయ్యా స్తోత్రం లాబాను ఇంటిలో అడుగు పెట్టినప్పుడు ఆశీర్వాదకరముగా మార్చబడింది నాయన స్తోత్రములు. తండ్రి మీరు తోడై ఉంటే మేము అడుగు పెట్టిన ప్రతి చోటు దీవెనకరముగా మార్చబడుతుంది ప్రవ్వా. ఆ గొప్ప దీవెన ఒక్కొక్కరు పొందుకోవడానికి దేవా మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా స్తోత్రములు ప్రవ్వా. నదులలో పడి నాయన నడిచినప్పుడు ప్రవ్వా అయినైనా తండ్రి మా మీద పొర్లి పారవని ప్రవ్వా లేఖనము సెలవిస్తుంది తండ్రి. అశూరు అనుభవాలలో నాయనా తండ్రి స్తోత్రం వాటి నుండి మీరు విడిపించుటకు శక్తి కలిగిన దేవుడిగా ఈ రాత్రి కాలంలో దిగి వచ్చి మాట్లాడినందుకై స్తోత్రం. ఎవరు నాయన ఏ బంధకాలలో ఉన్నారో, ఏ సమస్యలనే చెరలో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో ప్రవ్వా, అనారోగ్యములతో ఉన్నారో ప్రతి బంధకము నుండి ప్రవ్వా ఈ రాత్రి కాలములో మీరు విడిపిస్తున్నందుకై నీకు స్తోత్రములు ప్రవ్వా. మీరు మాకు తోడై ఉండి ప్రవ్వా ఒక్కొక్కరి జీవితాలలో చేస్తూ ఉన్న కార్యము కొరకై, చేయబోతున్న కార్యాల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా ఆత్మీయ జీవితాలలో ఏది కోల్పోయి ఉన్నారో మరలా తిరిగి మీరు అనుగ్రహించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రవ్వా స్తోత్రం. ఈ రాత్రి కాలంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఆ విధముగా చేయబోతున్నందుకై స్తోత్రం. మీరు ఆ విధముగా చేయబోతున్నందుకై స్తోత్రములు నాయన. ఒక్కొక్కరిని మీరు దీవించండి తండ్రి. అగ్ని లాంటి శోధనలలో ప్రవ్వా ఏ ఒక్కరు తండ్రి అయ్యా నలిగిపోక కృంగిపోక తండ్రి శ్రమలలో అత్యధికమైన తండ్రి విజయం పొందుకోవడానికి నాయన కృప దయచేయండి తండ్రి. శుద్ధ సువర్ణముగా మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ భయపడకూడదు, అధైర్యపడకూడదు ప్రవ్వా. నెబుకద్నెజరు లాంటి వారిని గడ్డి తినిపించిన దేవుడు ప్రవ్వా నీకు స్తోత్రములు ప్రవ్వా. ఎవరికి విరోధముగా తండ్రి క్రియ జరుగుతున్నదో నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప విడుదల కలగ చేయబోతున్నందుకు స్తోత్రం. నలుదిశల సమాధానముని మీరు కలగ చేస్తున్నందుకు స్తోత్రములు. గొప్ప దేవ సమాధాన అధిపతి నీకు
నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కరు శ్రమలలో నిలిచి తండ్రి అయ్యా గొప్ప జయం పొందుకోవడానికి నాయన మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రం. దీర్ఘకాల సమస్యలతో ఎవరు వేధించబడుతున్నారు, దీర్ఘకాల రోగాలతో ఎవరు పీడింపబడుతున్నారు, నజరేయుడైన యేసు నామములో విడిపిస్తున్నందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రములు ప్రభువా. ఈ ప్రజలకు నెమ్మది కలుగ చేస్తున్నందుకై స్తోత్రములు నాయన. మంచి దేవుడవు నాయన, సర్వశక్తి కలిగిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రం. నీ తోడు మాకు ఉంచండి ప్రభువా, మీరు ఎల్లప్పుడూ మాకు తోడయుండి నడిపించండి తండ్రి. అంతం వరకు నీ కృపలో భద్రపరిచి మీరు మహిమతో వచ్చినప్పుడు ప్రభువా నీతో యుగాయుగములు మేము జీవించినట్లుగా అట్టి కృప ఒక్కొక్కరికి ప్రసాదింపబడునుగాక. ప్రతి ఒక్కరూ నీతో కూడా ఉండాలి నాయన, నీకు స్తోత్రం. ఈ లోకములో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కావు గనుక పైనున్న వాటి కొరకై నాయన ప్రయాసపడాలి. నీ తోడు మాకు ఉంచి ఈ ప్రాప్తైన ఈ లోకములో మేము నడిపించబడ్డానికి నాయన మీరు కృప చూపండి తండ్రి. ఈ వాగ్దానాన్ని ఒక్కొక్కరు స్వతంత్రించుకున్నట్లుగా మీరు కృప చూపినందుకై నీకు స్తోత్రములు. వాక్యం ఇతర మీద ఆశనింకను బలపరచండి అయ్యా, అభిషేకించండి, మంచి ఆరోగ్యముని ఇవ్వండి నాయన, నూతన కృపనివ్వండి నాయన, నీకు స్తోత్రం. అడుగు పెట్టిన ప్రతి చోట అనేకులు నాయన రక్షించబడాలి, అనేకులు నీ తట్టు త్రిప్పబడాలి ప్రభువా. భూలోకమును తల్లకిరిందులు చేయగలిగిన ఒక ఉన్నతమైన అభిషేకముతో ఇది వీటను నింపి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నా. ఈ కుడికలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి నీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషము సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి ఈ మొదటి దినాన ఆయన్ని మీరు అడుగుడి, నిశ్చయముగా మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడినన్న వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా.